2025 జూన్ 22 కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం 2000లో ఈ ఆసుపత్రి బసవతారూక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఆనాడు అప్పటి ప్రధానమంత్రి గారైన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు 1989లో అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, నేను చెప్తుంటాను ఎప్పుడు అంటే ఈ రకంగా కాక ఆయన ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ యొక్క సమాజ సేవ కోసం అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. నటుడుగా ఉంటూనే ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కాదు, ఆయన ఆది దేనికైనా. అందుకే అంటుంటాను ఎప్పుడు ఒక పేదవాడికి ఆకలి బాధలు తెలిసిన అన్న ఆయనే, అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా ఆయనే. సరే, వాడి ఆసుపత్రి విషయానికి వస్తే మరి ఆనాడు మా అమ్మగారి కోరిక మేరకు ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని, క్యాన్సర్ మహమ్మారిని పడిన రోగులకు వాళ్ళకి తక్కువ ధరకి ఈ యొక్క వైద్యాన్ని అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ ఆఖరి కోరిక. సో ఆవిడ జ్ఞాపకార్థం, ఆవిడ కోరిక మేరకు, అవసరం మేరకు ఆయన ఏది చేసినా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను, ప్రజలకు సానుకూలమైనది, ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పథకాలని రకరకాల పేర్లతో అందరూ ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగించాల్సిందే తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. అటువంటి ఈ యొక్క ఆవిడ కోరికను ఆయన అప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం ఎన్నో ఒడిదుడుకులకు, ఎందుకంటే ఇది నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్ ఇది. అప్పుడు ఆర్థిక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.